Okay, guys, next question. 76. On which date of the month was Anjali born in February 2004 అంట. సో 2004లో ఏ రోజున అంటే ఏ డేట్న ఆమె పుట్టింది అని అంటున్నాడు ఫిబ్రవరిలో. సో ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ 1 వాడితే వస్తుందా లేకపోతే స్టేట్మెంట్ ఓన్లీ 2 వాడితే వస్తుందా, ఆ రెండు కలిపితే వస్తుందా చూద్దాం. అంజలి వాజ్ బార్న్ ఇన్ ఈవెంట్ డేట్ ఆఫ్ ది మంత్. ఓకే, అంటే ఫిబ్రవరిలో ఈవెంట్ డేట్స్ చాలా ఉంటాయి మరి. ఓకేనా, చాలా ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా మనం చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్, అంజలి బర్త్ డేట్ వాజ్ ప్రైమ్ నెంబర్. ఓకేనా, అంజలి డెత్ వాజ్ ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ ఇండివిజువల్గా సెకండ్ చూస్తే ప్రైమ్ నెంబర్స్ చాలా ఉంటాయి కదా మరి. ఓకేనా, 22 1 నుంచి 30 వరకు కావచ్చు, 28 డేస్ వరకు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు అంజలి అనే అమ్మాయి ఈవెన్ డేట్లో పుట్టింది, దట్ టు ప్రైమ్ నెంబర్. ఓకేనా, ఈవెన్ నెంబర్ అయ్యి ప్రైమ్ నెంబర్ అయ్యేది మనకు ఒకటే ఉంటుందండి, ఏంటది 2. ఓకేనా, ఓన్లీ 2. ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అయ్యేది ఓన్లీ ఒకటే ఒక నెంబర్ ఉంటుంది, అది 2. సో అంజలి పుట్టింది ఎప్పుడు అంటే February 2. సో మనకి ఎలా తెలిసింది, ఆ రెండు స్టేట్మెంట్లని కలిపితే తెలిసింది కాబట్టి బి 1 and 2 సరిపోతాయి. ఓకేనా, బి. ఓకేనా, రైట్, బోత్ 1 or 2 సఫిషియంట్. నెక్స్ట్, ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్న పిల్లల వరుసలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఓకేనా, రైట్. సో చూద్దాం, నార్త్ వైపు చూస్తున్నారంట పిల్లలు, అందులో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారంటున్నాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, సో ఎప్పుడైతే మనకి ఒక టోటల్ అడుగుతాడో మనకి ఏం కావాలండి, రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1, అంతే కదా. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఎవరో ఒక వ్యక్తిది కావాలి. అయితే రాజ్ అన్న కావాలి, లేకపోతే సంవాట్ సీత అన్న కావాలి. ఓకేనా, అంటే ఎవరిదో ఒకరిది మనకు 2 సైడ్స్ తెలిసి ఉండాలి. ఒక పర్సన్ది మనకి 2 సైడ్స్ తెలిస్తే ఆ వరుసలో ఎంతమంది టోటల్ ఎంతమందో చెప్పగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి విశాఖ హూ ఈస్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఈస్ 18th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఆశిష్ హూ ఈస్ 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. చూడండి, ఇప్పుడు విశాఖ అని అంట. చూడండి, ఫస్ట్ ఆమె ఒకటి చెప్పాడు, హూ ఈస్ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే ఆమె లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంత అంటున్నాడు, 5th అంటున్నాడు. ప్లస్ మనకి ఇప్పుడు రైట్ సైడ్ ర్యాంక్ కావాలి. ఓకేనా, రైట్ సైడ్ ర్యాంక్ కావాలి. ఈమె ఏమంటున్నాడు, ఇంకా 8th టు ద లెఫ్ట్ ఆఫ్ ఆశిష్. ఓకేనా, ఆశిష్కి లెఫ్ట్ సైడ్లో 8th ప్లేస్లో ఉంది. మరి ఈ ఆశిష్ అనేటువంటి ఎక్కడి నుంచి ఉన్నాడు, హూ ఇస్ ద 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, వీడు రైట్ హ్యాండ్ నుంచి 12th పొజిషన్లో ఉన్నాడు. ఓకేనా, ఈ రైట్ హ్యాండ్ నుంచి వీడు 12th పొజిషన్లో ఉన్నాడు. ఈ ఆశిష్కి ఎడమవైపు 8వ స్థానంలో విశాఖ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆశిష్ ప్లేస్ ఇది అనుకోండి 12 రైట్ సైడ్ నుంచి. సో విశాఖ ప్లేస్ ఎంత అవుతుంది చెప్పండి, రైట్ సైడ్ నుంచి 12 + 8 20 కదా, 12 + 8 20. సో 20 రైట్ సైడ్ ర్యాంక్ -1. 25 - 1 చేస్తే మనకి టోటల్ ఎంత వస్తారు, 24. ఓకేనా, 25 - 1 చేస్తే ఎంత వస్తారు, 24. సో ఫస్ట్ దాని ద్వారా మనకి టోటల్ అనేది తెలుస్తుంది. అంతేనా, విశాఖ 5th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది, 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ నుంచి ఎంత ర్యాంకు, మరి రైట్ హ్యాండ్ నుంచి ర్యాంక్ ఎంత మరి, ఇక్కడ 12th పొజిషన్ ఆశిష్కి, ఇక్కడ 8th పొజిషన్. 12 + 8 20. సో 20 + 5 + -1. ఓకేనా, అలా చేస్తే మనకి టోటల్ వచ్చింది. అంటే ఫస్ట్ దాని ద్వారా మనకి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్, రోహిత్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ నిషా. ఓకేనా, హూ అంటే నిషా ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అండ్ 18th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు, నిషా 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, 18th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో -1 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది కదా. ఓకేనా, 17th + 18 - 1 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే ఈ రెండింటి ద్వారా మనకు ఆన్సర్లు వస్తున్నాయి. అంటే మనకి ఈ ప్రశ్న, వాడు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి సరిపోతుంది మనకు. ఐదర్ దీన్ని తీసుకున్నా మనకు టోటల్ ర్యాంక్ తెలుస్తుంది, దీన్ని తీసుకున్నా కానీ టోటల్ ర్యాంక్ తెలుస్తుంది. సో ఐదర్ ఆ రెండిట్లలో ఏదో ఒకటి కావాలి మనకు, ఏదో ఒకటి ఏదైనా సరిపోతుంది కాబట్టి సి 1 లేదా 2. ఓకే, నెక్స్ట్, పాయింటింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ బాయ్ గర్ల్ సెడ్ హీ ఈస్ ద సన్ ఆఫ్ ది డాటర్ ఆఫ్ మై ఫాదర్ ఆఫ్ మై అంకుల్. ఓకే, హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్. ఒక అమ్మాయి ఫోటోలో ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తూ అతను మా మామయ్య గారి తండ్రి కూతురి కొడుకు అంటుంది. ఓకేనా, తెలుగులో అయితే ఈజీగానే అర్థమవుతుంది. అతను మా మామయ్య గారి, అలా మామయ్య గారి తండ్రి కూతురు కొడుకు అంటే ఏమవుతారో మనకు బ్రదర్ అవుతారు యాక్చువల్లీ. ఈజీగానే అవుతుంది తెలుగులో అయితే. సో ఇంగ్లీష్లో అయితే మై అంకుల్, వన్ అంకుల్, మై అంకుల్స్ ఫాదర్ వాళ్ళ అంకుల్స్ ఫాదర్కి
మా అంకుల్స్ ఫాదర్ డాటర్ అంట, మళ్ళీ డాటర్ సన్ అంట, ఎవడు హీ అంటే ఎవడు పేరు లేదా హీ. సో అలా మామయ్య గారి తండ్రి గారి కూతురి కొడుకంటే ఏమవుతాడు, వీళ్ళిద్దరు సేమ్ జనరేషన్ కాబట్టి బ్రదర్ అవుతాడు. ఓకేనా, బ్రదర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ద మున్సిపాలిటీ ఈస్ డూయింగ్ క్యాంపెయినింగ్ 9 for citizen in the not use of the polythene bags. సెకండ్, పాలిథిన్ బ్యాగ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఒక ప్రకటన ఏమంటున్నాడంటే, ఫస్ట్ ప్రకటన, మున్సిపాలిటీ తమ పౌరుల పాలిథిన్ సంచులను ఉపయోగించకూడదని ప్రచారం చేస్తుంది. రెండోది, పాలిథిన్ సంచులను పర్యావరణానికి హానికరం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, సాధారణ కారణాలు ప్రతిస్పందన. ఓకే, రీజన్స్ అండ్ కామన్ రీజన్స్ అండ్ రెస్పాన్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది. అంటే ఇప్పుడు పాలిథిన్ సంచులు పర్యావరణానికి హానికరం. ఓకేనా, దీనికి రెస్పాన్స్గానే ఏమంటుంది, మున్సిపాలిటీ తమ పౌరులకు పాలిథిన్ సంచులను ఉపయోగించకూడదని ప్రచారం చేస్తుంది. అంటే ఈ సెకండ్ది రీజన్ అవ్వడం వల్లనే ఫస్ట్ది రెస్పాన్స్ అవుతుంది కదా, ఫస్ట్ది రెస్పాన్స్ అవుతుంది. అంటే పాలిథిన్ సంచులు వాడితే పర్యావరణానికి హానికరం అనే ఒక రీజన్ వల్ల, ఒక కారణం వల్ల ఆ మున్సిపాలిటీ వాళ్ళు తమ పౌరులకి పాలిథిన్ సంచులు ఉపయోగించకూడదని చెప్తున్నారు. అంటే ఏంటి మరి ఆన్సర్, సెకండ్ ఇస్ ద రెస్పాన్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ద రీజన్ అండ్ స్టేట్మెంట్ 1 ఇస్ ద రెస్పాన్స్. సో అది ఎక్కడ ఉంది, మనకి సిలో ఉంది. ప్రకటన 2 కారణం మరియు ప్రకటన 1 ప్రతిస్పందన. మీకు అర్థమవుతుంది కదా, ఇది ఒక కారణం, అంటే హానికరం అనే ఒక కారణం వల్లనే కదా. ఇప్పుడు పాలిథిన్ సంచులు వాడితే పర్యావరణానికి హానికరం అనే ఒక కారణం వల్ల ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆ రెస్పాన్స్ తీసుకున్నారు అని అర్థం అన్నట్టు. సో అప్పుడు మనకు ఆప్షన్ ఏది కనబడుతుంది, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి, సేమ్. గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు నాట్ గివెన్ రిబేట్ ఎనీమోర్ ఫర్ ఫార్మింగ్. గవర్నమెంట్ ఫేస్డ్ హ్యూజ్ లాస్ట్ ఇయర్ ఫార్మింగ్ సెక్టర్. వ్యవసాయంపై ఇకపై రాయితీ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఓకే, గతేడాది వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. చెప్పండి ఇక్కడ రీజన్ ఏంటి, దాని రెస్పాన్స్ ఏంటి. ఇక్కడ చూడండి, గత ఏడాది ఫార్మింగ్లో అంటే వ్యవసాయ రంగంలో గత ఏడాది మనకి ఫార్మింగ్ సెక్టార్లో నష్టం రావడం వల్ల, అదొక కారణం వల్ల ఏమైంది, గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ కావచ్చు, రాయితీ కావచ్చు తగ్గిస్తుంది అనమాట. ఎందుకు తగ్గిస్తుందంటే, ఇది తగ్గించిందమ్మా, ఇది ఒక రెస్పాన్స్ మనకి. వై ద రెస్పాన్స్, లాస్ట్ ఇయర్ అనేది వ్యవసాయ రంగంలో చాలా నష్టాలు చవిచూసింది కాబట్టి. అంటే సెకండ్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, ఈ సెకండ్ అనే రీజన్ వల్ల ఫస్ట్ రెస్పాన్స్ అయింది. అంటే ఫస్ట్ రెస్పాన్స్ అంటే మన రెస్పాన్స్ కావాలంటే ఏదో ఒకటి కారణం కానీ రీజన్ కానీ ఉండాలి కదా, అంతే కదా. మీరు ఇప్పుడు ఎస్ఏకి ప్రిపేర్ అవుతారా, రీజన్ ఉంటుంది కదా ఏదో ఒకటి. ఓకే, అలాగా. అంటే ఇక్కడ సెకండ్ రీజన్, నష్టం వచ్చింది అనేది ఒక రీజన్ వల్ల గవర్నమెంట్ ఆ స్టెప్ తీసుకుంది. స్టెప్ అంటే ప్రతిస్పందన. ఓకేనా, ఇక్కడ కూడా మళ్ళీ సేమ్. అంటే స్టేట్మెంట్ 2 ఈజ్ ద రీజన్, 1 ఈజ్ ద రెస్పాన్స్. స్టేట్మెంట్ 2 ఈజ్ ద రీజన్, 1 ఈజ్ ద రెస్పాన్స్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ద రీజన్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ద రెస్పాన్స్ అంటే డీలో ఉందమ్మా. సో అన్నిసార్లు మీరు ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ 2 రీజన్ కాదు, స్టేట్మెంట్ 1 రెస్పాన్స్ కాదు. ఒకసారి స్టేట్మెంట్ 1 కూడా రీజన్ అయ్యి స్టేట్మెంట్ 2 కూడా రెస్పాన్స్ అవుతుంది. కొన్నిసార్లు ఆ రెండు కూడా రీజన్ రెస్పాన్స్ రాకుండా ఉంటాయి. అంటే ఏదో క్లమ్జీ ఫస్ట్ వేరే ఉంటాయి, సెకండ్ వేరే ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనకు లక్కీగా ఈ రెండు ఇలానే వచ్చాయి. ఓకే, 82 క్వశ్చన్ అండి. సో నెంబర్ సిరీస్లో ఉంది క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ గ్యాప్స్ చూసుకుంటే మనకి 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34 ఉన్నాయి. ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0, 1, 1, 3, 3, 8, 21. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 2, 5, 13, 34. ఓకేనా, చూడండి ఇక్కడ గ్యాప్స్ రాస్తున్నాం మనం. కింద రాద్దాం. ఫస్ట్ 1కి 2కి గ్యాప్ ఎంతండి 1, 2కి 5కి 3, 5కి 13కి 8, 13కి 34కి ఎంత అండి, 13కి 34కి 21. ఓకేనా, చూడండి ఈ 1 ఇక్కడ గ్యాప్, ఇక్కడ 3, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 21, 21. అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్ని గ్యాప్స్గా వచ్చాయి ఇక్కడ. సో ఒకసారి మీద చూస్తే మనం 0కి 1, 1, 1కి 3కి 2, 3కి 8కి 5, 8కి 13కి 13, మరి 21కి ఎంత రావాలి. ఓకేనా, ఇక్కడ 13 వచ్చిందంటే మరి ఇక్కడ గ్యాప్ ఎంత రావాలి మనకి, 34 రావాలి. నెక్స్ట్ 21కి ఎంత యాడ్ చేయాల్సి ఉంటుంది, 34, 21, 34, 5, 55.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 55 ఉంది అనుకోండి, ఈ 21కి 55కి ఎంత గ్యాప్ అవుతుంది? 34. ఈ 34 అనేది ఇక్కడ ఉంది కదా, సో ఆ విధంగా 34 యాడ్ చేస్తే మనకి 55 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2, 8, 32 and 28. ఓకేనా, ఇక్కడ 2, 8, 30, 128. సో 2 ఎట్లా 8 అయింది, 8, 30 ఎట్లా అవుతుందంటే ఒకసారి చూస్తే మనం 2 2s are 4, 4 plus 4 8. ఓకేనా, 8 3s are 24, 24 plus 6 ఎంత అవుతుందండి? 30 అవుతుంది. నెక్స్ట్ 34s are 120. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలంటే ఇక్కడ 4, 6, ఇక్కడ 8 యాడ్ చేద్దాం, 128 అయింది. ఓకేనా, అంతే కదా. నెక్స్ట్ 128 మరి ఎంత? 5 అండి. 8 5s are 40, 5 2s are 10, 4 1, 5 1s are 640. 640 అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి? ఇక్కడ 8, ఇక్కడ 6, ఇక్కడ 4, 4 6 8, ఇక్కడ ఎంత యాడ్ చేస్తాం మరి? 10. సో 650 అండి. సో 650 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మీరు ఇలా కూడా అనుకోవచ్చు సార్, 2 4s 8 అనుకోవచ్చు అంటే మరి 8 5s అవుతుందా? అవ్వట్లేదు కదా. సో అలా అవ్వనప్పుడు ఇలా అనుకోవచ్చు, 2 3s 6 సార్, 6 into 2 ఇలా, అంటే మీకు థాట్ ఇలా కూడా రావచ్చు, 2 into 3 6 సార్, 6 into 2 8 అనుకుంటా. మరి 8 4s ఎంతమ్మా? 32. అప్పుడు -2 చేస్తావా? 30 అయింది అనుకో. అప్పుడు మళ్ళా 35s వేయాలి, ఎంత వస్తుంది మరి? 150 వస్తుంది కదా. ఓకేనా, సో వీలైనంత త్వరగా మనం తగ్గిస్తూ పెంచుతూ పోవాలి. ఇక్కడ తగ్గించాను, ఇంటూ చేసి తగ్గించి, ప్లస్ చేసేది పెంచాను. ఓకే, నెక్స్ట్ 86 చూడండి, ఫైండ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా, భిన్నమైన దాన్ని మనం సెట్ చేయాలి. సో ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్, ఫైండ్ ఆడ్ మ్యాన్. సో ఇక్కడ చూడండి ఏమేమి ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, వాటి యొక్క నెంబర్స్ మధ్యలో గ్యాప్స్ చూద్దాం. RSQN, ఫస్ట్ RSQN అంటే 18, S19, Q17, N14 అండి. నెక్స్ట్ EFDI, E5, F6, D4, I9. నెక్స్ట్ NOMR, N14, O15, M13, R18. నెక్స్ట్ TUSX, T20, U21, S19, X24 అండి. సో వీటి యొక్క నెంబర్స్ రాసుకున్నాక వాటి యొక్క గ్యాప్స్ చూస్తే మనకి 18 + 1 చూడండి, ఇక్కడ 18 19 17 14. ఓకేనా, అంటే 17 18 19, ఈ 17 నుంచి 4కి మనకి ఎంత? 17 నుంచి 14కి ఎంత గ్యాప్ వచ్చిందా మరి? 3, అంతే కదా, -3 వచ్చింది. ఇక్కడ 5 6 4 + 5 9, 14 15 13 + 5, 20 21 19 19 + 5. ఇక్కడ QSకి అంటే ఇక్కడ 4 5 6. ఓకేనా, 4 5 6, మరి 4కి 9కి ఎంత గ్యాప్? +5. 13 14 15, మరి 13 నుంచి 18 గ్యాప్ ఎంత? +5. 19 20 21, మరి 19 నుంచి 24 గ్యాప్ ఎంత? 5. మరి ఇక్కడ 17 18 19 ఒకటే. ఓకే, 17 18 19 ఓకే, బట్ 17కి 14కి ఏమొచ్చింది మరి? -3 వచ్చింది. అంటే ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి? ఏ. ఓకే, మీరు సింపుల్ నెంబర్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ మనకు +1 ఇలా చూసుకుంటూ -2 +1 -2 +1 -2, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇఫ్ గాన్ ఈస్ కోడ్ యాజ్ 5 బ్రాకెట్లో C9 seal is code as seal is code as 69% * then same code language for logs is. ఏం లేదండి ఇక్కడ లాగ్. ఇక్కడ చూడండి రైట్, ఇక్కడ ఫస్ట్ కోడ్స్ మనం గమనించినట్టయితే, ఓకే, ఇక్కడ చూడండి ఈ ఇక్కడ ఉందండి గాన్లో, సీల్లో ఈ ఇక్కడ ఉందండి. ఇప్పుడు ఈకి ఇక్కడ కోడ్ ఏమైందండి? 9 అయింది. ఓకేనా, ఇది సెకండ్ ప్లేస్లో ఉంది కదా సీల్లో ఈ, మరి ఇలా సెకండ్ ప్లేస్లో కోడ్ ఏమైంది? 9. అంటే ఎస్ యొక్క కోడ్ 6, ఈ యొక్క కోడ్ 9, ఏ యొక్క కోడ్ %, ఎల్ యొక్క కోడ్ స్టార్ అనమాట. సో ఆ విధంగా చూస్తుంటే మనకి ఎల్ యొక్క కోడ్ ఏమవుతుందండి? స్టార్. ఓకేనా, ఆప్షన్లో మనకి స్టార్ ఇక్కడ ఉంది, డైరెక్ట్ పెట్టేయచ్చు. చూద్దాం మరి మిగతాయి. ఓ యొక్క కోడ్ ఏంటంటే @ నెక్స్ట్ జీ యొక్క కోడ్ ఏంటంటే 5. నెక్స్ట్ ఎస్ యొక్క కోడ్ ఏంటంటే 6. ఓకేనా, నేను ఫస్ట్ చెప్పినా కండి, మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్ వచ్చింది, ఇక్కడ స్టార్ లేదు, ఇక్కడ స్టార్ లేదు, ఇక్కడ స్టార్ లేదు, ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్స్లో డైరెక్ట్ పెట్టవచ్చు ఇంకా. ఓకేనా, @ 5 6 చూడకుండా కానీ డైరెక్ట్ పెట్టవచ్చు ఆప్షన్ త్రూ వెళ్తే.
Okay. Okay, guys. Next question. So 88 to 91, 1500 students appeared in an examination which consists of 3 papers: physics, chemistry, and mathematics. So 190 students passed in physics only, 180 students passed in chemistry only, whereas 250 students passed in mathematics only. Okay. Next, 360 students passed in both physics and mathematics, 346 students passed in both mathematics and chemistry, whereas 326 students in both physics and chemistry. Next, 206 students passed in all 3 papers, right? 3 papers. Okay. సో స్టూడెంట్స్ 3 పేపర్స్ ఎగ్జామ్ రాస్తారంట. దీన్ని మనం వెన్ డయాగ్రామ్గా తీసుకుంటే చూడండి, ఓకే, ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం హెడ్డింగ్స్ అయితే చేసుకుందాం. ఇది మనం ఫస్ట్ ఫిజిక్స్ అనుకుందాం, ఫిజిక్స్. ఇది కెమిస్ట్రీ అనుకుందాం, ఇది మ్యాథమెటిక్స్ అనుకుందాం. రైట్, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ చూడండి, 190 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఫిజిక్స్ ఓన్లీ అన్నాడు. ఓకేనా, ఓన్లీ ఫిజిక్స్. ఈ పార్ట్ అనేది ఓన్లీ ఫిజిక్స్. ఓకేనా, ఈ పార్ట్ అనేది ఓన్లీ కెమిస్ట్రీ, ఈ పార్ట్ అనేది ఓన్లీ మ్యాథ్స్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్ ఎంత? 190. అంటే ఇక్కడ ఓన్లీ ఫిజిక్స్ 190. ఓకే. నెక్స్ట్, 180 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఓన్లీ కెమిస్ట్రీ. ఇక్కడ ఓన్లీ కెమిస్ట్రీ అంటే 180 ఇక్కడ. నెక్స్ట్, వేర్ 240 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. ఇక్కడ 240 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఓన్లీ. ఓకే, 240 స్టూడెంట్స్. రైట్. నెక్స్ట్, 360 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇక్కడ బోత్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే, మనం మిడిల్ పాయింట్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు బోత్ తీసుకునేటప్పుడు మిడిల్ పాయింట్. ఇక్కడ చూడండి, 3 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 3 సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు 206 కదా. సో 3 సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు 206. రైట్, 2 సబ్జెక్ట్ పాస్ అయిన వాళ్ళు 206. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు 366 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఓకేనా, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఇగో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇదమ్మా పాయింట్, బోత్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్. ఎంతమంది? 240 స్టూడెంట్స్. ఎంతమంది? 240 స్టూడెంట్స్. 366 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఇగో ఇది ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఎంతమంది పాస్ అయ్యారంట? 366. బట్ ఆల్రెడీ ఇక్కడ 206 ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా ఈ పార్ట్లో, బోత్లో. అంటే ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి తీసేయాలి, 206 తీసేయాలి. సో 0, 6, 1. సో 160. ఓకేనా, 160. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత అవుతుంది? 366 అవుతుంది. ఓకేనా, ఈ రెండింటిని కలిపితే మనకి 366 అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, 346 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. చూడండి, ఇది మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్. ఇక్కడ ఎంతమంది పాస్ అయ్యారంట? ఇది మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్. ఇక్కడ ఎంతమంది పాస్ అయ్యారు? 346. ఎస్, 346. 346 నుంచి ఎంత తీసేయాలి? 206 తీసేయాలి. సో 0, 4, 1 అంటే ఇక్కడ 140 వస్తుంది వాల్యూ. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఈ పార్ట్ అంతా కలిపితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అవుతుంది కదా. రైట్. నెక్స్ట్, whereas 326 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఇదే కదా. ఓకేనా, ఇక్కడ అలా ఎంత తీసేయాలి మరి? 206 తీసేయాలి. ఎందుకంటే వీళ్ళు మూడిట్లలో పాస్ అయి ఉంటారు కాబట్టి. సో ఇక్కడ ఎంత అవుతుంది మరి? 120. ఓకేనా, 120. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు ఈ మేనేజ్ చేశానంటే, ఆల్రెడీ ఈ పార్ట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి పాస్ అయిన వాళ్ళంటే నువ్వు ఎలా చూడాలంటే 206 ప్లస్ 140 అట్లా. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి పాస్ అయిన వాళ్ళంటే 206 ప్లస్ 160. ఈ 206లో అంటే 3 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇందులో నుంచి తీసేస్తున్న వాల్యూని అంతే. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు వీళ్ళంతా ఎవరమ్మా మరి? పాస్ అయిన వాళ్ళు. అసలు టోటల్ స్టూడెంట్ ఎంత? మ్యూ వాల్యూ ఎంత? టోటల్ అంటే 1500 కదా, 1500. వీళ్ళంతా పాస్ అయిన వాళ్ళంటే మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? అది కూడా కావాలి మనకు. ఫస్ట్ ఇది చూద్దాం. 190, 120, 180. ఓకేనా, 206, 160, 140, 240. క్యాలిక్యులేట్ చేద్దాం. 6 వస్తుంది. 9 + 2 11, 11 + 8 19,
19 plus 6 25, 25 plus 4 29, 29 plus 3 4 33, 3 5 6 7 9 10 11 12, 1236 ఎంతమంది అమ్మా? 1236 పాస్డ్ స్టూడెంట్. ఓకేనా? పాస్డ్ స్టూడెంట్ ఎంత? 1236 టోటల్. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అమ్మా? ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది చూడాలి మనం. ఫెయిల్ అయిన వాళ్ళు టోటల్ 15 అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత? 1 2 3 6. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత వస్తారు మరి? 4 9 నుంచి 3 6 4 నుంచి 2 పోతే 2 264. 264 ఏంటి? ఫెయిల్డ్ స్టూడెంట్. ఓకేనా? 264 ఫెయిల్డ్ స్టూడెంట్. రైట్ కదా? రైట్. ఈ విధంగా మనం డాటాను అయితే తీసుకున్నాం వెన్ డయాగ్రామ్స్లో. సో మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది విద్యార్థులు కేవలం కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ? కేవలం కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళంట. కేవలం కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళంట. చూడండి, కేవలం కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన అంటే, ఇప్పుడు కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళంటే కెమిస్ట్రీలో ఉండరు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ 264 మెంబర్స్ అయితే అన్నిటిలో ఫెయిల్ అయ్యారు కదా. ఓకేనా? కేవలం కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు 264 మెంబర్స్ అయితే ఫెయిల్ అయ్యారు. ఓకే. ఇప్పుడు కేవలం కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళంటే కెమిస్ట్రీ సర్కిల్ వదిలేసి చూడాలి. కెమిస్ట్రీ సర్కిల్ అవతల ఎవరెవరు ఉన్నారో చూడాలి. కెమిస్ట్రీ సర్కిల్ అవతల ఎవరెవరు ఉన్నారు? 190 ఉన్నారు. కెమిస్ట్రీ సర్కిల్ అంటే ఇప్పుడు కెమిస్ట్రీలో వాళ్ళంతా కెమిస్ట్రీలో పాస్ అయిన వాళ్ళమ్మా. ఓకేనా? ఇక్కడ బయట వాళ్ళంతా వేరే మరి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కెమిస్ట్రీలో పాస్ అయి ఉంటే కెమిస్ట్రీ లోపలనే ఉండేవాళ్ళు కదా. సో ఇదంతా కెమిస్ట్రీ సర్కిల్ కాబట్టి కెమిస్ట్రీ సర్కిల్ ఉన్న వాళ్ళు కెమిస్ట్రీలో పాస్ అయినట్టు, కెమిస్ట్రీ అవతల ఉన్న వాళ్ళు ఫెయిల్ అయినట్టు. ఈ 190, నెక్స్ట్ ఇక్కడ 160, నెక్స్ట్ ఇక్కడ 240. సో 4 9 15 6 plus 4 10 19 25 2 4 5 6 7 8. ఓకేనా? 854. 854 is the right answer for this question. 854. మీకు అర్థమైంది కదా? అంటే కెమిస్ట్రీ సర్కిల్లో లేని వాళ్ళంతా కెమిస్ట్రీ ఫెయిల్ అయిన వాళ్ళే కదా. ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ టోటల్ 264 ప్లస్ వీళ్ళంతా కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు. ఎలా చెప్తున్నారు సార్ అంటే వీళ్ళంతా కెమిస్ట్రీ సర్కిల్లో లేరు కాబట్టి. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్? ఎంతమంది విద్యార్థులు కేవలం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ వన్ సబ్జెక్ట్? ఓన్లీ వన్ సబ్జెక్ట్ అమ్మా. ఓన్లీ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు చూడండి. ఓన్లీ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అంటున్నాడు. ఓన్లీ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి వాడు మాట్లాడుతున్నాడు. అంతే కదా? ఓన్లీ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓన్లీ వన్ సబ్జెక్ట్. రైట్. ఓన్లీ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. ఓకే. రైట్. ఓన్లీ వన్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ చూడండి, వీళ్ళు ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు అంటే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు. వీళ్ళు ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు అంటే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు. వీళ్ళు ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు అంటే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు. వాడు అడిగేది ఏంటి? ఓన్లీ వన్ సబ్జెక్ట్. మరి 206 అంటే ఏంటి? ఆల్ 3 సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు. ఆల్ 3 సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు. ఈ 120 ఏంటమ్మా? ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు అంటే మిగతా ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన వాళ్ళు కదా. అంటే ఈ 120 అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయ్యి ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిన వాళ్ళు అంటే 120. ఈ 140 అంటే ఎవరమ్మా? ఓన్లీ కెమిస్ట్రీ మ్యాథ్స్ పాస్ అయ్యి ఓన్లీ ఫిజిక్స్ ఫెయిల్ అయిన వాళ్ళు 140. నెక్స్ట్ ఈ 160 ఏంటి మరి? వీళ్ళు 2 పాస్ అయ్యారు. ఏమేమి పాస్ అయ్యారు? మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ పాస్ అయ్యి, మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ పాస్ అయ్యి కెమిస్ట్రీ ఫెయిల్ అయిన 160. సో 0 6 4 10 10 plus 2 6 4 10 12. సో 420. సో 420 is the ఆప్షన్లో ఉంది. 420 is the రైట్ ఆన్సర్. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎంతమంది విద్యార్థులు కేవలం ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు? కేవలం ఒక సబ్జెక్ట్లో అంటే ఇక్కడ 264 అనేది మొత్తం అన్నీ ఫెయిల్ అయ్యారు కదా. కేవలం ఒక సబ్జెక్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇద్దరు, ఇప్పుడు 3 సబ్జెక్టులు ఉన్నాయనుకోమా, 3 సబ్జెక్టులు ఉన్నాయంటే కేవలం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినామంటే వాడు కంపల్సరీ 2 సబ్జెక్ట్ పాస్ అయి ఉండాలి. కంపల్సరీ 2 సబ్జెక్టు పాస్ అయి ఉండాలి. మరి ఆ 2 సబ్జెక్టు పాస్ అయింది ఇదే కదా. ఈ 120 అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ, 140 అంటే మ్యాథ్స్ కెమిస్ట్రీ, 160 అంటే మ్యాథ్స్ ఫిజిక్స్. అంటే వీళ్ళు 2 సబ్జెక్టు పాస్ అయ్యారంటే కేవలం ఒక్క సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు కదా. 2 సబ్జెక్ట్ పాస్ అయ్యారంటే కేవలం ఒక సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ మ్యాటర్ని మనం తీసుకున్నాం. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్, ఎంతమంది విద్యార్థులు కేవలం
హౌ మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఓకేనా, ఎంతమంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, లాజిక్ చూడండి. ఇంతకుముందు కేవలం అన్నాడు, ఓన్లీ అన్నాడు, ఇప్పుడు కనీసం అంటున్నాడు. కనీసం అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయ్యాలి. ఇప్పుడు చూడండి మ్యాటర్, వీళ్ళు కంపల్సరీ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయ్యారు, అంతేనా? అంటే అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా 264, రైట్? ఇప్పుడు చూడండి, వాడు అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయ్యాలంటారు. అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయి ఉండాలంటుండు. ఇప్పుడు అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయి ఉండాలంటే ఇప్పుడు ఈ 206 అమౌంట్ తీసుకుంటామా మనం? ఈ 206 తీసుకుంటామా? తీసుకోము. ఎందుకు? వీళ్ళు అన్ని పాస్ అయ్యారు కదా. అన్ని పాస్ అయితే అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయినట్టే కదా, రైట్? తీసుకోవద్దు. ఈ 190 తీసుకుంటా కదా. ఎందుకు తీసుకుంటాం? వీళ్ళు ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయ్యారు, అంటే మిగతా ఆయన ఫెయిల్ కదా, అంటే అట్లీస్ట్ ఒకటైనా ఫెయిల్ అయ్యారు కదా. సో 190. ఇవన్నీ ఐటీ ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయ్యారు, అంటే అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు కదా, 180. నెక్స్ట్ 240. నెక్స్ట్ ఈ 120 కూడా తీసుకోవాలమ్మా. ఎందుకు? వీళ్ళు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయ్యారు కదా, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయ్యారు, మిగతాది ఫెయిల్ అయ్యారు కదా, 120. సో ఇక్కడ 140, ఇక్కడ 160. అంటే దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ చూసుకోండి. ఓకే, ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ నాకు. మీకు ఇక్కడ ఈ క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పేంత టైంలో మీకు ఇంకొంచెం సబ్జెక్ట్ నేర్పచ్చు. ఎలా అంటే ఇక్కడ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంటున్నాడు, అంటే అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు అంటే వీళ్ళు 180 వాళ్ళు వీళ్ళు ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యారంటే కనీసం ఒక సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అయ్యారు కదా, 3 అంటే. ఒక 206 తప్ప మిగతా వాళ్ళందరూ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారమ్మా. 206 ఎందుకు అంటే వీళ్ళు 3 సబ్జెక్టులు పాస్ అయ్యారు కాబట్టి. మిగతా వాళ్ళు అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అయినారు, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అయినారు కాబట్టి ఆ అమౌంట్ అనేది తీసుకుందాం. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఆన్సర్లో ఏముంటుందో చూడండి ఒకసారి. నాకు తెలిసి లాస్ట్లో అక్కడ మనకు 4 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ 4 వస్తుంది. సో మేబీ ఆప్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ 4 ఉంది. సో 1294 అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి మీరు అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ మెనీ స్టూడెంట్ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఎంతమంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యారు? హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అంట. ఇప్పుడు చెప్పండి అమ్మా, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో పాస్ అవడం అంటే ఏంటి? అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో పాస్ అవడం ఏంటి? ఒక సబ్జెక్ట్ పాస్ అయినా అట్లీస్ట్ వన్ సబ్జెక్టే, 2 సబ్జెక్ట్ పాస్ అయినా అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో పాస్ అయినట్టే, 3 సబ్జెక్ట్ పాస్ అయినా అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్. అంటే కనీసం ఒక్క సబ్జెక్ట్లోనైనా పాస్ అవ్వడం అంటే ఏంటి? 1 పాస్ అయినా ఎస్, 2 పాస్ అయినా ఎస్, 3 పాస్ అయినా ఎస్. అంటే ఇక్కడ ఏంటి? ఆడు పాస్ అయితే సరిపోయా, అంటే ఆ వ్యక్తి పాస్ అయితే సరిపోద్ది. పాస్ అయితే అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా పాస్ అయినట్టే కదా. సో ఇక్కడ పాస్ అయిన వాళ్ళందరూ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ అయినా పాస్ అయిన వాళ్ళే. అంటే ఓన్లీ 190 ఫిజిక్స్ పాస్ అయినంటే వీళ్ళు అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ పాస్ అయినట్టే. ఓన్లీ కెమిస్ట్రీ 180 అంటే వీళ్ళు అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ పాస్ అయినట్టే. ఓన్లీ 240 మ్యాథ్స్ అంటే వీళ్ళు అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ పాస్ అయినట్టే. ఇక్కడ వీళ్ళు 2 సబ్జెక్టులు పాస్ అయ్యారంటే అట్లీస్ట్ ఒకటైనా సబ్జెక్ట్ పాస్ అయినట్టు కదా. ఇక్కడ 206 వీళ్ళు 3 సబ్జెక్టు పాస్ అయ్యారు, మరి 3 సబ్జెక్టు పాస్ అయ్యారంటే అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ పాస్ అయినట్టే కదా. అట్లీస్ట్ ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అయ్యారంటే దట్ మీన్స్ ఏంటి అంటే పాస్ అయ్యారు అంతే. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు వాడు అడిగేది ఏంటంటే టోటల్ పాస్ అయిన మెంబర్స్ ఎంత అడుగుతున్నాడు. టోటల్ పాస్ అయిన మెంబర్స్ ఎంత? 1236. ఈ పార్ట్ అంతా ఏంటమ్మా? పాస్డ్ మెంబర్సే కదా. దీనిలో అట్లీస్ట్ అంటే ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా కానీ ఇందులో ఉన్నాడు. ఇప్పుడు 190 వీడు ఒక్కటే పాస్ అయ్యాడు, 180 వీడు ఒక్కటే పాస్ అయ్యాడు, మ్యాథ్స్ వీడు ఒక్కటే పాస్ అయ్యాడు. అంటే అట్లీస్ట్ ఒక్కటి పాస్ అయినా ఇందులో ఉన్నారు కాబట్టి సో ఇందులో టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి? 1236. అంటే పాస్ అయిన వాళ్ళు 1236. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, ఓకే, కటింగ్. సో ఇక్కడ మనకి 1 పేస్ ఇచ్చాడు, మనకి ఇంకా 3 పేసెస్ కావాలి. సో 1, దీన్ని మనం ఇలా తెలిస్తే ఇది 2, ఇది 3, 4 స్పేస్, ఇది 2, ఇది 3, 4th. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ ఇది ఫస్ట్ ఫేస్ వచ్చింది, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది 4th పేస్ అవుతాయి, ఎందుకంటే మనకి 4 పేసెస్ ఉంటాయి కాబట్టి. సో 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అని వచ్చి దీనికి కటింగ్లో 3 ఇస్ ద రైట్ ఆన్సర్స్. మనకి ఎప్పుడు ఫేసెస్ అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే ఈ సర్కిల్స్ అనేవి ఎప్పుడు ఇక్కడ ఇది బార్డర్లో ఉంటుంది కాబట్టి మనం 4 పేసెస్ దీన్ని చూసాం, ఇవి మిడిల్లో ఉంటాయి కాబట్టి అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇది బార్డర్లో ఉంది కాబట్టి దీన్ని మనకి 4 పేసెస్ కావాలి. 1, 2, 3, 4. సో 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చిత్రం ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ ఫిగర్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఇట్ యాజ్ ఇట్స్ పార్ట్స్. అంటే చిత్రం ఎక్స్ని భాగం కలిగి ఉన్న బొమ్మని కనుక్కోండి. ఓకే, హిడెన్ ఇమేజెస్, దాగి ఉన్న చిత్రాలు, రైట్.
ఫస్ట్ చూడండి, ఇది ఎక్కడ దాగుందో దొరకబట్టాలి. అంటే చిన్నప్పుడు మనం తెలంగాణలో అయితే డ్రెస్ ఆడతాం కదా, కళ్ళు మూసుకొని కౌంట్ చేసి వాడు ఎక్కడో దక్కుంటాడు, మనం దొరకబట్టాలి. సేమ్ అలాగనే. సో ఈ పిక్చర్ ఎక్కడ దాగుందో చూద్దాం. ఇప్పుడు ఇందులో అయితే లేదమ్మా, ఓకేనా, మీరు చూసినా కనబడదు. సో ఇందులో చూస్తే ఫస్ట్ ఈ లైన్ కావాలి కదా, ఈ లైన్ నేను తీసుకున్నాను అనుకో ఇక్కడ. నెక్స్ట్ రైట్కి ఇక్కడ తీసుకున్నా, ఓకేనా. మళ్ళీ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, లేదు. ఓకే. సో 4లో అయితే ఎట్లా ఉండదమ్మా, 4లో మనకి నన్ను ఆప్షన్ అది, 4లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 4లో ఇంత గ్యాప్ లేదుగా, ఈక్వల్ గ్యాప్స్ లేవు చూడండి ఇక్కడ ఉన్నాయి. సో ఒక థర్డ్ దాంట్లో చూస్తే మనం, ఇప్పుడు ఇది స్ట్రేట్ లైన్, ఇది రైట్కి వెళ్ళిన లైన్, ఇది మళ్ళీ కిందికి వచ్చిన లైన్, ఇది లెఫ్ట్కి వచ్చిన లైన్, ఇది కిందికి వచ్చిన లైన్, నెక్స్ట్ ఇది మళ్ళీ లెఫ్ట్కి వచ్చిన లైన్, మళ్ళీ ఇది పైకి వచ్చిన లైన్, ఇది మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిన లైన్. సో హిడెన్ ఇమేజ్, ఓకేనా. ఆ ఇమేజ్ అనేది హిడెన్గా థర్డ్లో ఉంది చూడండి కావాలంటే. సో థర్డ్లో ఉంది కాబట్టి, థర్డ్ ఎక్కడ ఉంది, సిలో ఉంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ పజిల్. 5 persons PQRST travel to 5 different cities of Chennai, Kolkata, Delhi, Bangalore and Hyderabad by 5 different modes of transport of bus. Okay. Train, aeroplane, car, boat from Mumbai. Mumbai నుంచి వివిధ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు. ద పర్సన్ హూ ట్రావెల్ టు ఢిల్లీ డిడ్ నాట్ ట్రావెల్ బై బోట్. ఓకే, సరే. ఫస్ట్ అయితే పర్సన్ రాసుకుందాం అమ్మ, ఇక్కడ ఈజీగానే ఉంటుంది చూద్దాం. PQRST, ఇక్కడ పర్సన్స్, ఇక్కడ ట్రావెల్స్. పర్సన్స్ అలా రాసుకున్నాం కదమ్మా, సిటీ రాసుకుందాం, సిటీ కదా, సారీ, సిటీ అండ్ వెహికల్స్ లేకపోతే వెహికల్స్ అందాం. రైట్, చూద్దాం. ఫస్ట్ చూడండి, ద పర్సన్ హూ ట్రావెల్ టు ఢిల్లీ డిడ్ నాట్ ట్రావెల్ బై బోట్. అంటే ఢిల్లీకి వెళ్ళేటోడు బోట్లో వెళ్ళడమా, బోట్ ద్వారా వెళ్ళడంట. ఓకే, రైట్. నెక్స్ట్, ఆర్ వెంట్ టు బెంగళూరు. ఆర్ వెంట్ టు బెంగళూరు విత్ బై కార్, సారీ, ఆర్ వెంట్ టు బెంగళూరు బై కార్. నెక్స్ట్, అండ్ క్యూ వెంట్ టు కోల్కతా బై ఏరోప్లేన్. క్యూ వెంట్ టు కోల్కతా బై ఏరోప్లేన్. ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. నెక్స్ట్, ఎస్ ట్రావెల్డ్ బై బోట్. ఎస్ ట్రావెల్డ్ బై బోట్. ఎస్ ట్రావెల్డ్ బై బోట్. నెక్స్ట్, వెన్ టీ ట్రావెల్డ్ బై ట్రైన్. టీ ట్రావెల్డ్ బై ట్రైన్. సో ఒక్కటే మిగిలిందమ్మా, ఇంకా ఏంటి, బస్సు ఒక్కటే మిగిలింది. సో బస్ ఇక్కడ రాద్దాం. ఓకే. నెక్స్ట్, ముంబై ఈజ్ నాట్ కనెక్టెడ్ బై బస్ టు ఢిల్లీ. అంటే ముంబై అనేది, ముంబై ఈజ్ నాట్ కనెక్టెడ్ టు బై ఢిల్లీ అంట. రైట్, బస్ అంటే బస్సు ద్వారా మనం ముంబైకి వెళ్ళలేమమ్మా. ఓకేనా, బస్సు ద్వారా మనం ముంబైకి, ముంబై ఈజ్ నాట్ కనెక్టెడ్ టు బస్ టు ఢిల్లీ. అంటే ఢిల్లీకి వెళ్ళాలంటే బస్తో వెళ్ళలేం. ఓకేనా, అంటే ఢిల్లీకి వెళ్ళాలంటే బస్తో వెళ్ళలేం. అంటే ఇక్కడ ఢిల్లీ పెట్టరాదు, ఢిల్లీ బోట్లో వెళ్ళాడు, ఇక్కడ ఢిల్లీ పెట్టలేం, మిగిలింది ఇక్కడే కాబట్టి ఇక్కడ ఢిల్లీ పెడతాం. అర్థమవుతుందా? ఢిల్లీ నుంచి, ఇప్పుడు ముంబై నుంచి స్టార్టర్ కదా వీళ్ళు, ఓకేనా, ముంబై నుంచే కదా బెంగళూరు టు హైదరాబాద్, ట్రావెల్ 5 different cities, సో డిఫరెంట్ మంత్స్ ఫ్రమ్ ముంబై. ముంబై నుంచి స్టార్టర్. అంటే ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే బస్సు సౌకర్యం లేదు. అంటే ఇక్కడ బస్సు ఉంది, మరి ఇక్కడ ఢిల్లీ పెట్టచ్చా, పెట్టరాదు. బోటు ఢిల్లీ పెట్టచ్చా, పెట్టరాదు. ఎందుకు, ఢిల్లీ బోట్లో ఓడగొట్టాడు. సో మిగిలింది ఒకటి కాబట్టి ఇక్కడ ఢిల్లీ పెట్టేసినాం. నెక్స్ట్, అండ్ చెన్నై కూడా లేదంట బస్ వెహికల్. ఇప్పుడు మనకు 2 మిగిలాయి అమ్మా, ఇక్కడ 2 మిగిలాయి, ఇప్పుడు 2 మిగిలాయి. ఇక్కడ చెన్నై కాకపోతే ఇంక ఇక్కడే కదా చెన్నై, ఇక్కడే చెన్నై. సో మిగిలింది ఏంటి, మన హైదరాబాద్. సో హైదరాబాద్ బై బస్. ఇక్కడ ఢిల్లీ బోట్లో ఓడు, సో బోటు మన బోట్లో వేయలేదు, బస్సు సౌకర్యం లేదు. సో మిగిలింది ఒకటే ట్రైన్ కాబట్టి ఇక్కడ పడేసినాం. ఓకే, రైట్. చూద్దాం ఇప్పుడు క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ది పర్సన్స్ మోడ్ ఈస్ నాట్ కరెక్ట్ అంట. నాట్ కరెక్ట్ మోడ్ అంట. టీ ఏరోప్లేనా, టీ ఏరోప్లేన్ కాదు, టీ ట్రైన్. ఫస్ట్ ఇస్ రాంగ్. పీ బస్, ఎస్ పీ బస్ కరెక్ట్. క్యూ ఏరోప్లేన్ కరెక్ట్. ఆర్ కార్. సో ఫస్ట్ది
రైట్. ఫస్ట్ కాంబినేషన్ రాంగ్ కాబట్టి ఫస్ట్ రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ ఫర్ ఎస్? కింది కలయికలో ఎస్కి ఏది సరైనది? ఎస్కి సరైనది ఏంటి? చెన్నై బోట్. వేర్ ఇస్ చెన్నై బోట్? సి ఆప్షన్. నెక్స్ట్, కింది కలయికలో ప్లేన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ప్లేస్ అండ్ మోడ్ ఇస్ నాట్ కరెక్ట్? ప్లేస్ అండ్ మోడ్, ఢిల్లీ బస్ రాంగ్ అనుకుంటా. చూద్దాం. ఢిల్లీ బస్, ఢిల్లీ బస్. చెన్నై బస్, బెంగళూరు కార్, బెంగళూరు కార్ ఓకే. కమాన్. చెన్నై బోట్, చెన్నై బోట్ ఓకే. మరి ఇది కరెక్ట్ ఇక్కడ? చెన్నై బస్, చెన్నై బస్, చెన్నై బస్. కోల్కత్తా ఏరోప్లేన్, కోల్కత్తా ఏరోప్లేన్. సో ఫస్ట్ది రాంగ్ అమ్మన్నారు, ఫస్ట్ది రాంగ్. ఓకే రైట్. నెక్స్ట్, ఢిల్లీకి ప్రయాణించే వ్యక్తి ఈ కింది వాటిలో ఏ మోడ్లో వెళ్ళాడు? ద పర్సన్ హూ ట్రావెల్ టు ఢిల్లీ మోడ్స్. ఢిల్లీ ఎందులో వెళ్ళాడమ్మా? ఐ థింక్ లాస్ట్లో ఉన్నాడు కదా వాడు. ఢిల్లీ లాస్ట్ అంటే బై ట్రైన్. ఓకేనా, బై ట్రైన్. ట్రైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, 98, కింది వారిలో ఎవరు ఢిల్లీకి వెళ్ళారు? టీ వెళ్ళాడు కదా, రైట్. ఢిల్లీకి వెళ్ళి టీ కదా, రైట్. సో టీ వెళ్ళాడు, రైట్. నెక్స్ట్, ఓకే, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఇదేంది? 50, 33/13, 25, 20 ఎక్స్ అంట. మనకి ఇక్కడ 33 1/3 చూస్తే ఏం గుర్తొస్తాయమ్మా? 100/3 గుర్తొస్తాయి కదా. ఓకేనా. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 100/2 ఎంత? 50. ఓకేనా. నెక్స్ట్ 100/3 ఎంత? 33 1/3. నెక్స్ట్ 100 ఎంత వేయాలి మరి? ఇక్కడ 2 అయిపోయింది, 3 అయిపోయింది. ఇక్కడ 100/4 25. నెక్స్ట్ 100/5 20. నెక్స్ట్ 100 ఎంత వేయాలి? 6. సో 6 1s 6, 4 6 6 40, 6 6 36, 4 6 అంటే 1 3. 16 1/3, 16 2/3, sorry, 16 2/3 is the right answer. 16 2/3 is the right answer, right. 4/6 2 2s 2. Okay. Next, అంతే కదా, 16 4/6, 6 మిగులుతుంది, 4/6, 16 2/3 is the right answer. నెక్స్ట్, ఈ కింది వానిలో ప్రశ్న గుర్తున్న స్థానంలో రావాల్సిన అక్షర సమూహాన్ని గుర్తించండి. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఫాలోయింగ్ సెట్? ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం A1, D6, సారీ D4, G7, M13 అనుకుందాం. ఓకేనా, ఒక్కొక్కటి చూద్దాం. 1 + 4కి 3 పెరిగింది, 4 + 7కి 3 పెరిగింది, అంటే 7 + 3 కావాలి. 7 + 3 అంటే 10. 10 అంటే ఏంటమ్మా? జే. డైరెక్ట్ అయిపోతున్నా. 10 అంటే ఏంటి? జే. మీకు అర్థమవుతుంది కదా? డైరెక్ట్ ఎగ్జామ్లో ఈ విధంగా వేస్తే ఇంక ఈజీ అవుతుంది. జే, రైట్. మళ్ళీ ఇక్కడ 10 మిగిలినాక +3 అయింది కదా. ఓకే రైట్. అలా నెక్స్ట్ లెటర్ చూద్దాం. B2, E5, H8. వీళ్ళకి ఎంత గ్యాప్ వచ్చింది? 2 + 3, 2 + 3. సో 8 + 3 అంటే 11. 11 అంటే ఏంటమ్మా? ఓకేనా, 11 అంటే ఏంటి? కే కదా. 11 అంటే కే. ఓకే. నెక్స్ట్, D + 4, G అంటే 7, J అంటే 10. 4 + 3, 7 + 3, 10 + 3 13. 13 అంటే M. సో ఇవన్నీ +3 ఉన్నట్టున్నాయి చూడండి. H అంటే 8, K అంటే 11, N అంటే 14, +3 +3. సో 14 + 3 17. 17 అంటే Q. సో JK MQ ఇవన్నీ ఈజీగా ఉందమ్మా. +3. ఓకేనా, ఈజీగా +3. సో నేను డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ రాసి ఎందుకు చేయలేదంటే మనకి ఎగ్జామ్లో ఇలా చేయడం అలవాటు. అంటే చూసుకుంటే ఒక్కొక్కటి చూసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే రైట్. అంటే ఒక్కొక్కటి ఇలా ఈజీగా ఉన్నప్పుడు చూస్తే నో ప్రాబ్లం. ఓకే రైట్. JK MQ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్స్ ఆర్ ఓవర్. సో కొన్ని మిస్ అయిన క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ అవి ప్రింటింగ్ మిస్టేక్ ఆర్ సమ్ వాట్ ఏదో అయి ఉంటుంది. ఐ డోంట్ నో అబౌట్, బట్ అవైతే మిస్ చేశారు. ఓకే రైట్. అంటే
ఎక్స్ప్లెనేషన్ అనగానే నా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు మీకు, అంటే కొంచెం అలవాటు పడుతుంది, ఎందుకంటే నేను మీ క్లాస్లో చెప్పలేను కదా. రైట్, మీ క్లాస్లో ఆ బేసిక్స్ చెప్పి ఇప్పుడు చెప్పిన నా స్టైల్ అయితే మీకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు క్లాక్స్ చెప్పాను, క్లాక్స్ మీకు డిఫరెంట్గా ఉండి ఉంటుంది. ఓకేనా, అంటే ఇంకొన్ని పజిల్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ ఇవన్నీ. ఓకేనా, సో ట్రై టు అండర్స్టాండ్ కాన్సెప్ట్, అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అండ్ మెయిన్గా పజిల్స్ చేసేటప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, ఒక వ్యక్తి ఇక్కడ కూర్చోడు అంటే మీరు అక్కడనే ఆగొద్దు. మీరు ఆలోచించాల్సింది, ఒక వ్యక్తి ఇక్కడ కూర్చోడు అంటే ఎక్కడ కూర్చుంటాడు, ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ కూర్చుంటాడు ఆ ప్లేసెస్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మరి కూర్చున్న ప్లేసెస్ ఒక 3-4 పాసిబిలిటీస్ ఉన్నాయనుకో, వానికి ఇంటర్లింక్ ఏమైనా తీసుకోవాలి. ఇంకా వాని పక్కన కూడా కూర్చుంటాడా, అవన్నీ చూసుకోవాలి. చూసుకుంటే ఈజీ అవుతుంది. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్స్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి క్వశ్చన్ చూసి భయపడద్దు. అండ్ ఇలాంటి కంపల్సరీ మీరు A to Z యొక్క నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు 5 to 10 మార్క్స్ ఎక్కడికి పోవు. ఓకే.